మిత్రులారా, ఈరోజు మనం మొరార్జీ దేశాయ్ గారికి భారతరత్న ఎలా వరించింది ఆయన చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొరార్జీ దేశాయ్ గారు ఫిబ్రవరి 29న 1896 గుజరాత్ రాష్ట్రంలోని బదేలీలో జన్మించారు. మొదట ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరి పోరాటం చేశారు. బొంబాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత కేంద్రంలో ఆర్థిక మంత్రిగా ఎన్నికయ్యారు. 1977లో భారతదేశ ప్రధానమంత్రి కూడా అయ్యారు. ద ఎమర్జెన్సీ ఇండియా 1975, 1977 తర్వాత ప్రజాస్వామ్యాన్ని తిరిగి బలపరిచారు. అవినీతి తగ్గించే చర్యలు తీసుకున్నారు. క్రమశిక్షణతో పాలన చేశారు. చాలా నిజాయితీ గల నాయకుడు, సాదాసీదా జీవితం, కఠినమైన నిర్ణయాలు పాటించే వ్యక్తి. దేశానికి ఆయన చేసిన ప్రజాసేవ, నీతి, క్రమశిక్షణతో పాలన, లోకతంత్రాన్ని డెమోక్రసీ బలపరచడం, అత్యవసర పరిస్థితి తర్వాత దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో పాత్ర వహించడం. 1991 సంవత్సరంలో మొరార్జీ దేశాయ్ గారికి భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించారు. థ్యాంక్ యూ.